హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు విశాలి వండర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మనం మర్చిపోతున్న మన పూర్వీకుల బలమైన, ఆరోగ్యకరమైన రెసిపీ అయిన సాముల అన్నాన్ని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. ఈ సాముల ఉప్మాని పొడి పొడి రాళ్ళతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ సాములలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. మెయిన్‌గా మన ఆడవాళ్ళలో పీసీఓడీ ప్రాబ్లమ్స్, అలాగే నెలసరి సమస్యలు వంటివన్నిటిని, షుగర్ లెవెల్స్‌ని అన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చునండి. సాములు అన్ని రకాల చిరుధాన్యాలలో కూడా చూస్తే చాలా చిన్నవిగా ఉంటాయి. అలాగే కొద్దిగా స్వీట్‌గా కూడా ఉంటాయండి. సాములను ఎప్పుడు మనం వండుకునే ముందు 6-8 అవర్స్ అయితే కంపల్సరీగా నానబెట్టుకోవాలండి. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా డైజెషన్ కాదు. అలాగే ఆకలి వేయదు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి కాబట్టి తక్కువ అంటే కూడా 6 గంటలైతే నానబెట్టుకోవాలండి. ఇలా నేను చూపించిన విధంగా మీరు వండుకుంటే ఈజీగా వండుకోవచ్చు. పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలాగే ఎలాంటి డైజెషన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉండదండి. ఎలా వండుకోవాలో చూసేద్దాం పదండి. నేను ఒక్కరికి సరిపడాగా ఇలా సాములను తీసుకుంటున్నానండి. నేను తీసుకున్న సాములలో ఎలాంటి మన్ను కానీ, డస్ట్ కానీ ఏమీ లేదండి. అందుకే డైరెక్ట్‌గా తీసుకొనేస్తున్నానండి. ఇప్పుడు ఒక గ్లాస్ మెజర్‌మెంట్‌లో సాములను తీసుకొని ఒక బౌల్‌లో వేసి తక్కువ అంటే కూడా 3-4 టైమ్స్ అయితే బాగా వాష్ చేయాలండి. ఎందుకంటే మనం కడుగుతున్నంత సేపు బ్లాక్‌గా వస్తుందండి వాటరు. ఈ వాటర్ అంతా క్లియర్‌గా వచ్చేంత వరకు నీళ్లు వేసి కడుగుతూనే ఉండాలండి. 3-4 టైమ్స్ అయితే కడిగితే మనకి సరిపోతుందండి. 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు సాములకు 1 ½ వాటర్ వేసుకుంటున్నానండి నేను. వాటర్ వేసేసి నానబెట్టేసుకుంటున్నానండి 6-8 అవర్స్. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి చేయాలంటే ఓవర్‌నైట్ నానబెట్టుకుంటే కూడా సరిపోతుందండి. లేదంటే ఆఫ్టర్‌నూన్ చేసుకునేలా అంటే మార్నింగే నానబెట్టేసుకుంటే ఆఫ్టర్‌నూన్‌కి సరిపోతుందండి. చూడండి నేను 4 టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత వాటర్ కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టడానికి పక్కన పెట్టేసుకున్నానండి. 8 అవర్స్ తర్వాత మనకి ఇలా పర్ఫెక్ట్‌గా నానిపోయాయండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లోకి వేసేసుకొని ఒక గ్లాస్ సాములకి 1 ½ గ్లాస్ వేసుకుంటున్నానండి. మీరు 2 గ్లాస్ వేసుకుంటే కూడా సరిపోతుందండి. నాకు మెత్తగా ఉంటేనే ఇష్టం అండి. అందుకే హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకున్నానండి. కొద్దిగా పింక్ సాల్ట్ కూడా వేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకుంటున్నానండి. ఇదే ప్రాసెస్‌ని మీరు పాత్రలో కూడా చేసుకోవచ్చునండి. 8-10 మినిట్స్‌లో అయితే మనకి పర్ఫెక్ట్‌గా మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనకి పొడి పొడిలాడుతూ ఉండే సాముల రైస్ అయితే రెడీ అయిపోయిందండి. నేను చూపించే ప్రాసెస్ మొత్తం కూడా మీరు స్టార్టింగ్ నుంచినే ప్రెషర్ కుక్కర్‌లో చేసేసుకోవచ్చునండి. కానీ నేను ఫస్ట్ అయితే రైస్ వండేసుకొని తర్వాత ఉప్మాకి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసి చల్లరడానికి పక్కన పెట్టేసుకొని వెజిటబుల్స్ చూపించబోతున్నానండి. ఇక్కడ నేను క్యారెట్, బీన్స్, ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకున్నానండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే వాటిని తీసుకోవచ్చునండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీల నూనె వేసుకుంటున్నానండి. నేను అన్నీ కూడా కొద్దిగా హెల్తీగా ఉండడం కోసమే తీసుకుంటున్నానండి. ఈ డైట్ అయితే ఫాలో అవుతున్నానండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఈ స్టేజ్‌లోనే మీరు కొద్దిగా పోపు దినుసులు, పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చునండి మీకు ఇష్టం ఉంటే. ఆవాలు చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చునండి. ఆనియన్స్ ఒక 2 సెకండ్స్ కొద్దిగా మగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్‌ని నేను డైరెక్ట్‌గా యాడ్ చేసుకుంటున్నానండి. ఉడికించి వేసుకోవడం లేదండి. ఇలా ఆయిల్‌లోనే వేసేసి ఫ్రై చేసుకుంటే మనకి చిన్నగా కట్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్‌గా అయితే ఫ్రై అయిపోతాయండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేలా ఉంటే ఉడికించి యాడ్ చేసుకోవచ్చునండి. వెజిటబుల్స్ అన్నీ కూడా 2-3 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టి ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోతాయండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను రైస్‌లో కూడా సాల్ట్ యాడ్ చేశానండి. ఇక్కడ కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై చేసుకోవడానికి ఒక 7-10 మినిట్స్ అయితే పడుతుందండి. ఇలా చూడండి వెజిటబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న సాముల రైస్‌ని యాడ్ చేసుకోవడమేనండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా మీరు ఇదే ప్యాన్‌లోనే కూడా చేసేసుకోవచ్చునండి. వెజిటబుల్ వేయించుకున్న తర్వాత వాటర్ వేసేసి సాములను ఇందులో ఉడికించుకోవచ్చునండి. కానీ నేను ఫస్టే రైస్ వండేసుకొని తర్వాత మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్‌లో కూడా చాలా బాగుంటుందండి. ఇలా రైస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సాముల ఉప్మా అయితే ఈజీగా రెడీ. ఒక చిన్న గ్లాస్‌లో తీసుకున్నా కూడా ఒక్క మనిషికి కడుపు నిండా తినేయొచ్చునండి. అంత ఎక్కువ క్వాంటిటీలో వస్తుందండి. ఎక్కువ కూడా తినలేమండి. ఎందుకంటే డైజెషన్ కూడా ఎక్కువ కాదు కాబట్టి ఒక లిమిట్ మనం ఈ సాములను తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందవచ్చునండి. చూడండి కలర్‌ఫుల్‌గా ఎంతో టేస్టీగా ఉండే సాముల ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. వైట్ రైస్‌ని అయితే అవాయిడ్ చేసి కొద్దిగా ఇలాంటి చిరుధాన్యాలతో ఉన్న రైస్‌ని మీరు యాడ్ చేసుకుంటే హెల్తీ లైఫ్‌ని అయితే లీడ్ చేయొచ్చునండి. ఒక్కసారి అలవాటు పడ్డారంటే మాత్రం మళ్ళీ వదిలిపెట్టరండి. అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీస్ అన్నీ కూడా.
ఇలా డైరెక్ట్‌గా ఎలాంటి చట్నీ కానీ, ఏమి కానీ సైడ్ డిష్ అవసరం లేకుండా అలాగే తినవచ్చునండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అయితే నాకి కూడా ఇష్టం ఉండేది కాదండి. కానీ అలవాటు చేసుకున్న తర్వాత మాత్రం ఇప్పుడు ఇది తప్పితే వేరే ఇంకేమి తినకూడదు అనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటుందండి ఈ సాములైతే. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని ఒక్కసారి విజిట్ చేసి ఇలాంటి హెల్తీ రెసిపీస్‌ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి హెల్తీ లైఫ్‌ని లీడ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.